హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు బినిగేరి గ్రామం నుండి 1000 మంది భక్తులతో శ్రీశైల పాదయాత్రకు వెళ్ళడం జరిగింది. కాలినడకన వెంకటాపురం నుండి శ్రీశైలానికి వెళ్తున్నాము. మధ్యలో మీకు శ్రీ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ మరియు వీరభద్రం గుడి టెంపుల్, చెంచు గ్రామాలు, అక్కడ ఉన్న ప్రదేశాలు చూపిస్తున్నా. చూడండి గాయస్, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. గాయస్ చూడండి, ఉదయం లేవగానే వెంకటాపురంలో కూరగాయలు తరుముతున్నాము. మా సూర్యన్న, మా దబ్బులు తిక్కాయి మామ, మిగతా వాళ్ళు మరియు మా రామకృష్ణ బాబాయ్ కూడా కూరగాయలు తరుముతున్నారు. కానీ నాగరాజన్న మాత్రం ఏ పని చేయడు. చూడండి మీరే, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, పని మాత్రం చేయడు. చూడండి గాయస్, మిగతా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మా సూర్యన్న నిమ్మకాయలు పిండుతూ ఉన్నాడు. చూడండి గాయస్, తిక్కాయి మామ ఎవరు ఏం పని చేస్తున్నారో చూస్తూ ఉన్నాడు. చూడండి గాయస్, మీరే ఎలా తరుముతున్నారో కూరగాయలని మన వాళ్ళు. అన్నా సూర్యన్న, ఎన్ని షేర్లు రైస్ అన్నది? 80 షేర్ల. ఏం రైస్ అన్నది? పప్పు అన్నమా లేకుంటే పలావా? టమాటో రైసా? ఇది ఎక్కడికి తీసుకెళ్తారన్నా? కానా మధ్యలోనా లేకుంటే ఇక్కడే పార్సల్ కడతారా? మధ్యలోకే. గాయస్ చూడండి, మన వంట మాస్టర్ అయినటువంటి రామంజన్న గారికి మన సూరన్న మిగతా వాళ్ళు ఎలా సాయం చేస్తున్నారో, కాబట్టి ఒకరినొకరు సాయం చేసుకోవాలి. అలాగే మన రామయ్య బాబాయ్ కూడా ఉల్లిగడ్డలను గరిటితో తిప్పుతున్నారు. చూడండి, ఆ పక్కలో రంగస్వామి ఉన్నాడు. నాకు తోచిన సాయం నేను చేస్తున్నా. చూడండి గాయస్, బియ్యాన్ని కడుగుతున్నాను. కాబట్టి ఉదయాన్నే లేచి పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చూడండి గాయస్, ఎలా బియ్యాన్ని కడుగుతున్నాను. నాకు తోచిన సాయం నేను చేశాను వాళ్ళకు. అలాగే మన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సాయం చేశారు. చూడండి గాయస్, ఎలా చేస్తున్నారు. గాయస్ చూడండి, ఇప్పుడిప్పుడే వెలుతురు బాగా వస్తుంది. వంట చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. చూడండి, ఇప్పటి వరకు మబ్బుగా ఉంది, ఇప్పుడు బాగా చాలా వెలుతురుగా ఉంది. మేము వంట చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి గాయస్, అందరు కలిసి ఎలా చేస్తున్నారో. గాయస్ చూడండి, నాగరాజన్న ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు. అన్నం తినడానికి భక్తాదులకు డేక్స్లు లైన్లో పెడుతున్నారు. చూడండి, అలాగే నాన్నగారు 4 మంచి మాటలు చెప్తున్నారు భక్తులకు. చూడండి గాయస్, వినండి మీరు కూడా. దారిలో భూముల పొలంలో ఉన్నప్పుడు వర్షం ఏమైనా వస్తే అటకేశ్వరం దగ్గర భోజనాలు ఏర్పాటు చేసింటారు. వర్షం లేకపోతే భూమి పొలంలో భోజనాలు ఏర్పాటు చేసింటారు. కాబట్టి మనకు దారిలో వర్షం లేకుండా ఉంటే భూమి పొలంలో వసతి 5,000 రూపాయలు కట్టి చలానా కట్టి రసీదు కూడా తెస్తున్నారు. కాబట్టి మీకు ఎవరైనా అవకాశం ఉంటే ఆ 100 రూపాయలు ఇస్తారనుకున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి. గాయస్ చూడండి, వెంకటాపురంలో ఉదయం భక్తులకు భోజనం చేయడం జరిగింది. ఇక్కడ 1000 మంది భక్తులకు భోజనం వండడం అంటే అంత ఆషామాష పని కాదు. చూడండి గాయస్, భక్తులు లైన్లలో వచ్చి భోజనం పెట్టించుకుంటున్నారు. అలాగే మా వంట మాస్టర్ను ఎంత మెచ్చుకునే తక్కువే. ఇంతమందికి వంట వండడం అంటే చాలా గొప్ప విషయం కదా. చూడండి గాయస్, మా తోటి బంధువులను, మా స్నేహితుల్ని, ఇక నుంచి మేము అన్నం తిని మరియు బట్టలు, బ్యాగు అన్నీ సర్దుకొని పాదయాత్ర మొదలు పెడతాము. మేము పంట పొలాల్లో మరియు అడవిలో మరియు చెంచు గ్రామాల్లో నుంచి బయలుదేరుతాము. చూడండి గాయస్, ఇక నుంచి మా పాదయాత్ర మొదలవుతుంది. మీకు చక్కటి వీడియోని అందించబోతున్నా. చూడండి గాయస్, అడవుల్లో ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. గాయస్ చూడండి, మా పాదయాత్ర మొదలు పెట్టాము పంట పొలాల్లో. నేను, మా ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ కలిసి పాదయాత్ర చేస్తున్నాము. చూడండి గాయస్, ఎలా ఉంటుందో ముందు ముందు. గుడ్ మార్నింగ్ సార్. గాయస్ చూడండి, అడవిలో మమ్మల్ని చెకింగ్ చేయడం జరిగింది. నన్ను, మా ఫ్రెండ్స్ బ్యాగుల్ని. చూడండి, ఏవైనా
ప్లాస్టిక్ కవర్లు కానీ మందు పదార్థాలు కానీ అగ్గిపెట్టెలు తెచ్చింటే తీసేయండి అని అన్నారు. గాయ్స్ చూడండి, మొదటగా మా పాదయాత్రలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి రావడం జరిగింది. అక్కడ మేము ఆంజనేయ స్వామి దర్శించుకొని ముందుకు సాగడం జరిగింది. చూడండి గాయ్స్, మేము మా వాళ్ళు నేను అందరు కలిసి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గాయ్స్ చూడండి, మీకు ఇప్పుడు చెంచు గ్రామాలు మరియు అక్కడ ఉన్న ప్రదేశాలు, అక్కడ ఉన్న పిల్లలు మరియు పెద్దలు ఎలా ఉన్నారో మీకు చూపించబోతున్నా. చూడండి గాయ్స్, అక్కడ కొట్టాలు, అక్కడ మనుషులు, అక్కడ ఉన్న ఇల్లు, అక్కడ ఉన్న వాతావరణము ఎలా ఉందో చూడండి గాయ్స్. నేను మా మామ చాక్లెట్ల ప్యాకెట్లు తీసుకున్నాం పిల్లల కోసము. అక్కడక్కడ ఉన్న పిల్లలకు చాక్లెట్లు పంచుకుంటూ ముందుకు వెళ్ళాము. నా అల్లుడు వెంకటేషు, మా మామ సలవప్ప. గాయ్స్ చూడండి, ఈ చెంచు గ్రామంలో కూడా మంచినీరు ఉన్నాయి. చూడండి గాయ్స్, ఈ చెంచు గ్రామ ప్రజల కోసం మంచినీరు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడున్న చెట్లు, అరటి పండ్ల చెట్లు మరియు చాలా రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. చూడండి గాయ్స్, మా హరికృష్ణ పిల్లలకు చాక్లెట్లు పంచుతూ వెళ్ళాడు ముందరకు. మిగతా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. చూడండి గాయ్స్, మా వాడు పిల్లలకు ఎలా చాక్లెట్లు పంచుతున్నాడో మీరే చూడండి. అలాగే ఇక్కడ నీరు ఎప్పుడూ పారుతూనే ఉంటాయి. అడవి ప్రాంతమైన నీళ్లు చాలా ఉన్నాయి. చూడండి ఎలా పారుతున్నాయో. అలాగే ఇక్కడ చెంచు గ్రామంలో గుడి కూడా ఉంది. చూడండి గాయ్స్ చూడండి, ఉదయం లేచి వెంకటాపురం దగ్గర వండిన భోజనం భక్తులకు వీరభద్ర గుడి దగ్గర భోజనం పెట్టడానికి మన వంట మాస్టర్ అయినటువంటి రామంజనన్న మరియు నాగరాజన్న ఇద్దరు కలిసి ఆటోలో పెట్టుకోవడం రావడం జరిగింది. కానీ ఆటో మధ్యలో ఆగిపోవడంతో అక్కడున్న మన పిల్లలు 2 కిలోమీటర్ల మేర ఇసుక దారిలో ఆ ఆటోని దొబ్బుకొని రావడం జరిగింది. చూడండి గాయ్స్, ఆ పిల్లల శక్తి ఎలా ఉందో మీరే ఆ పిల్లల సామర్థ్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి గాయ్స్. 2 కిలోమీటర్లు ఇసుకలో ఆటోని దొబ్బడం అంటే చాలా గొప్పది. నేను కూడా ఆ పిల్లల్ని మెచ్చుకుంటున్నా. చూడండి గాయ్స్, మన బినిగేరి వంట మాస్టర్ అయినటువంటి రామాంజనేయులు వీరభద్ర గుడి స్వామి దగ్గర భోజనం పెడుతున్నాడు. చూడండి, నారాజ్ మంచి సేవకుడు. మొక్కది లేదు. గాయ్స్ చూడండి, ఈ గుడే వీరభద్ర గుడి. మేము వెంకటాపురం నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం దాటిన తర్వాత, చెంచు గ్రామం దాటిన తర్వాత ఈ వీరభద్రుని గుడి వస్తుంది. చూడండి గాయ్స్, చూసి దర్శనం చేసుకోండి. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు సాగాము. చూడండి గాయ్స్. బాబు ఇక్కడ చూడండి, చాలా ఆకలిగా ఉన్నారు పిల్లలు. కర్రీ రవింత్ ఇక్కడ చూడు. ఎందుకు ఆగిపోయింది ఆటో? వేరే ఆటోని పిల్లంపించినారు కదా. గాయ్స్ చూడండి, అక్కడ మేము భోజనం క్యారెల్లో తీసుకొని నేను మా ఊరు వాళ్ళు
అడవిలో ముందుకు వెళ్తున్నాము. చూడండి గైస్, ఇంకా ముందు ముందు అడవి ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నా. చూసి ఆనందించండి గైస్. చూడండి. దుంకు దాంట్లోకి రాదాలి ఈత గాయస్, నేను స్నానం చేసి నడవడం మొదలుపెట్టాను అడవిలో. చూడండి గైస్, ఈ ప్రకృతి ఎలా ఉందో. ఇక్కడ తిరుపతిలో గాలిగోపురం ఎలాగో శ్రీశైలం వెళ్ళే మధ్యలో ఇది కూడా గాలిగోపురం. చూడండి గైస్, ఎలా ఉందో గాలిగోపురం. నేను మీకు అడవిని చూపిస్తూ వెళ్తున్నాను. ఇక్కడ మన ఊర్లో పుట్టలు ఎలా ఉంటాయో అలా కాకుండా వేరేలాగా ఉన్నాయి. చూడండి గైస్, ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి, నాకన్నా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. అసలు మన ఊర్లో పుట్టలకు ఈ పుట్టలకు చాలా తేడా ఉన్నాయి గైస్. ఈ అడవిలో చాలా రకాల పుట్టలు ఉన్నాయి. మీకు కొన్ని చూపిస్తున్నా. చూడండి గైస్, చూసి ఆనందించండి. గాయస్, ఈ దట్టమైన అడవిలో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియక అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళాము. అసలు ఈ అరణ్యమైన అడవిలో ఎటు నుంచి ఏది వస్తుందో తెలియక భయంతో ముందుకు వెళ్తున్నాము. నేను నా ఫ్రెండ్ అయినటువంటి హరి. చూడండి గాయస్, ఎవరు లేరు మా పక్కలో. ఎటు నుండి ఏది వస్తుందో తెలియదు, అందువల్ల మేము జాగ్రత్తగా వెళ్తున్నాము. గాయస్ చూడండి, అడవిలో మాకు తాగడానికి నీళ్లు దొరికాయి. ఇక్కడ మేము తెచ్చుకున్న బాటిల్లో నీళ్లు నింపుకొని ముందుకు వెళ్తున్నాము. అలాగే మా ఊరు వాళ్ళు కూడా అక్కడ నీళ్లు బాటిల్లో నింపుకొని ముందుకు వస్తున్నారు. చూడండి గాయస్, ఈ నీళ్లు చాలా మంచిగా ఉన్నాయి, తాగడానికి బాగా ఉన్నాయి. అడవిలో పారుతున్న నీళ్లు చాలా చక్కగా ఉంటాయి. చూడండి గాయస్, మా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ వాళ్ళతో ఉన్న వాటర్ బాటిల్ నింపుకొని ముందుకు సాగుతున్నారు. చూడండి గాయస్, ఇప్పుడే మా అవ్వగారు వచ్చారు. గాయస్ చూడండి, ఇక్కడ మీకు చూపించబోతున్న పిల్లలు ఎవరంటే, ఇంతకు ముందు చెప్పా మీకు ఆటోని తీసుకొని వచ్చారని. ఈ పిల్లలే గాయస్. ఈ పిల్లలు లేకుంటే మాకు అన్నం లేదు. కావున మరొకసారి ఈ పిల్లలకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. చూడండి గాయస్, ఈ పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారో. గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్ మీకు రావాలంటే పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మిగతా పాదయాత్ర భాగం తర్వాత వీడియోలో వస్తుంది. చూడండి గాయస్.